మనిషి నిద్రలో చూసే స్వప్నాలు కేవలం కలలు కావు. అవి దైవ సంకేతాలు. ఆ గూఢమైన స్వప్న శక్తికి అధిష్టాత్రి స్వప్నేశ్వరీ దేవి అమ్మవారు. ఈ అమ్మవారి అనుగ్రహం కలిగితే స్వప్నాలు భవిష్యత్తును సూచించే దివ్య దర్శనాలుగా మారుతాయి. జీవితంలో జరిగే శుభ అశుభాలు మార్పులు ముందుగానే స్వప్న రూపంలో అనుభూతులను కలుగజేస్తాయి. స్వప్నేశ్వరి విద్య ఒక గోప్యమైన విద్య. భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మంత్ర అనుష్ఠానం అనేది చేస్తే స్వప్నేశ్వరి దేవి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాద బలం అనేది కలుగుతుంది. ఈ యొక్క సిద్ధి అనంతరము మీరు రోజువారీ జీవితంలో ఈ స్వప్నేశ్వరి దేవి యొక్క మంత్రాన్ని జపించినట్లయితే మీకు స్వప్నాలలో స్వప్నేశ్వరి దేవి అమ్మవారు కొన్ని సంకేతాలను తెలియజేస్తూ ఉంటుంది. ఆ సంకేతాలు సాధారణం కావు. అవి ఆత్మజ్ఞానానికి దారితీసే మార్గదర్శకాలు. ఈ సాధనలో శ్రద్ధ, భక్తి, విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. బ్రహ్మచర్య పాలన చేయగలగాలి. ఈ అనుష్ఠానం అనేది 41 రోజులు ఉంటుంది. అంటే 41 రోజుల మంత్ర దీక్ష అనేది ఉంటుంది. స్వప్నేశ్వరీ దేవి యొక్క యంత్రాన్ని తూర్పు దిశ వైపున ప్రతిష్టాపన చేసి తదుపరి ఈ మంత్ర సాధన చేయవలసి ఉంటుంది. సాధనలో చాలా రకాల అనుభవాలు, భయానక దృశ్యాలు, చిత్ర విచిత్రమైన సంఘటనలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. మరియు సాధన కాలంలో ఎక్కువగా మీకు కోపం రావడము, అలాగే సాధన మధ్య అవస్థలో అంటే 20-25 రోజులు సాధన చేసిన తర్వాత మీకు మీ మనసులో ఈ ప్రకారంగా అనిపిస్తుంది: సాధన ఎందుకు చేస్తున్నాను, అనవసరంగా చేస్తున్నాను, నా సమయం వృధా అవుతుందేమో, అసలు ఈ సాధన ద్వారా నాకు మంత్రసిద్ధి కలుగుతుందా లేదా, నాకు ఫలితం లభిస్తుందా లేదా, ఇలా చిత్ర విచిత్రమైన ఆలోచనలు మీ మదిలో రావడం జరుగుతుంది. అంటే ఎన్ని రకాల పరీక్షలు ఈ సాధనలో జరుగుతాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ యొక్క సాధనలో స్వప్నేశ్వరీ దేవి యొక్క యంత్రాన్ని ఖచ్చితంగా మీరు ప్రయోగం చేయాలి. అలాగే స్వప్నేశ్వరీ దేవి అమ్మవారి కృపతో అంతరంగ శక్తి మేల్కొని జీవన మార్గం స్పష్టమవుతుంది. మీ జీవితంలో జరగబోయే ప్రమాదాలు, రాబోయే సమస్యల గురించి స్వప్నంలో ముందుగానే మీకు అమ్మవారు సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలను మీరు అర్థం చేసుకోగలగాలి. స్వప్నేశ్వరీ దేవి అమ్మవారి మంత్రసిద్ధి అనంతరము ఈ మంత్రాన్ని మీరు క్రమం తప్పకుండా జపం చేయడం ద్వారా మీకు పడే కళల గురించి, అంటే స్వప్నాల గురించి, దాని యొక్క అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, సర్వం మీరు గ్రహించగలుగుతారు. సమస్యలకు పరిష్కారం ఏ ప్రకారంగా చేసుకోవాలనేది కూడా అమ్మవారు మీకు స్వప్నంలో సంకేతాలు ఇస్తారు. మీతో పాటు మీరు ఇతరుల జీవితానికి సంబంధించిన విషయాల పట్ల కూడా, అంటే వారి జీవితంలో రాబోయే సమస్యల గురించి కావచ్చు, మంచి చెడు గురించి కావచ్చు చెప్పగలుగుతారు. కానీ ఎన్నటికీ కూడా ఇలాంటి విద్యను దుర్వినియోగం చేయకూడదు. అలాగే ఇదొక అద్భుతమైన విద్య కాబట్టి ఈ విద్యను ఎవరైతే సాధకులు ఉంటారో, సాధన చేయాలనుకుంటారో వారు మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై మా కాళీ, జై శ్రీ మహాకాళి.